రాజకీయాలు చేస్తున్నారంటూ కాసేపటి కిందటనే ఇక్కడికి రాకముందు నాకు ఒక సమాచారం అందింది. ఆ సమాచారం ఏమిటంటే ఈ 18 చోట్ల ఇవాళ జరగబోయే ఎన్నికల్లో 2 పార్టీలు కూడా గల్లెత్తైపోతాయని చెప్పి వాళ్ళకు పూర్తిగా సమాచారం ఉందట. ఇవాళ వాళ్ళు ఏం చేయబోతున్నారంటే ఇవాళ దారుణమైన ఆలోచనలు చేస్తున్నారు. వాళ్ళు ఇవాళ ఏం చేయబోతున్నారు అంటే మొన్న వాయులాల్ రవి గారు ఇక్కడికి వచ్చారట. వచ్చి సిబిఐ డైరెక్టర్లు అదే పనిగా డీజీపీని పిలిపించుకొని కిరణ్ కుమార్ రెడ్డితో పాటు కలిసి మంతనాలు జరిపారట. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కూడా సంభాషణలు చేపించారట. అంతేకాదు ఏం చేయబోతున్నారు అని అంటే మరో 3-4 రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారట. అంతేకాదు నన్ను అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తము ఈ 2 పార్టీలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్రిక్తం తెస్తారట. తీసుకొచ్చి అది జగనే చేయించాడని చెప్తారట. ఈ 18 చోట్ల అసలు ఎన్నికలే జరగకుండా పూర్తిగా పక్కన పెట్టేస్తారట. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఏ స్థాయికి దిగజారిపోతున్నారు అని అంటే ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలుస్తుంది. ఆ ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తారు. ప్రజలు మెచ్చిన నాయకుడు అవుతాడు అని చెప్పి వాళ్ళకి తెలిసి ఉన్న ఈ సంగతిని ప్రజలు మెచ్చిన నాయకుడు కాకూడదు అని వాళ్ళు ఇద్దరు ఢిల్లీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఇంత కుయుక్తులు పడుతున్నారు అని అంటే నిజంగా ఇంత నీచమైన స్థాయి రాజకీయాలు నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా చూడలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నా. 20 సంవత్సరాల్లో అక్షరాల 48 దారుణాలు, 2400 మంది ప్యాసింజర్ల మృత్యువాత. జపాన్ రైళ్ల టెక్నాలజీకి చైనా రైళ్ల స్పీడుకు పోటీనివ్వలేకపోయినా ప్రమాదాల సంఖ్యలో మాత్రం మన ఇండియన్ రైల్వేస్కే అగ్ర తాంబూలం. ప్రపంచంలోని అన్ని రైల్వే వ్యవస్థల్లో బిగ్గెస్ట్ అనిపించుకున్నాం తప్పితే ది బెస్ట్ అన్న సర్టిఫికెట్ మాత్రం తెచ్చుకోలేకపోయాం. 60 ఏళ్ల నుంచి పట్టాలు తప్పుతూనే ఉన్నాం. ఇంతకు తప్పెక్కడ జరుగుతోంది? మీ సుఖవంతమైన ప్రయాణానికి మాది భరోసా అంటూ లౌడ్ స్పీకర్లలో తెగ స్లోగన్లు ఇచ్చుకుంటున్న రైల్వే శాఖ టైం ప్రకారం రైలు బండ్లను నడిపిస్తుందో లేదో కానీ ప్రతి 3 నెలలకోసారి టంచనుగా చావు కేకల్ని మాత్రం వినిపిస్తోంది. ఇవాళ అనంతపురం జిల్లాలో హంపి ఎక్స్ప్రెస్ మిగిల్చిన రక్తపు మడుగు, కన్నీటి సంద్రం ఈ జాబితాకు చెందిందే. ఛిద్రమైన 25 మృతదేహాలు, తీవ్ర గాయాలతో పచ్చి పుళ్లుగా మారిపోయిన 50 శరీరాలు, గుండెలవిసిపోయే గాఢమైన దృశ్యం. సిగ్నల్ చూసుకోకుండా బండి నడిపాడంటూ చచ్చిపోయిన డ్రైవర్ నిర్లక్ష్యం మీదకి పాపాన్నంతా తోసేసి ప్రాథమిక దర్యాప్తులు చేతులు దులిపేసుకున్నట్లుంది. ఇలా మానవ తప్పిదం అనుకుని తప్పించుకు తిరగడం ఇది మొదటిసారి కాదు. వేలాది మంది గమ్యస్థానాలకు చేర్చాల్సిన రైళ్లను ఇంకా ఎన్నాళ్ళిలా గుడ్డిగా నడవనివ్వాలి? బెత్ కన్ఫర్మ్ అయితే చాలు, సుఖంగా క్షేమంగా ఇంటికి చేరుకోవచ్చన్న పూర్తి భరోసా ఎందుకివ్వరు? ఇవాల్టి ప్రమాద ఘటన చూసిన తర్వాత ఇదే సగటు ప్రయాణికుడి ఆవేదన. ఢిల్లీలో కూర్చున్న దీదీలకు, దాదాలకు ఎందుకు వినిపించదు? తలుపులన్నీ గట్టిగా బిగించుకు పడుకునే ఏసీ బోగిల్లో సైతం దోపిడీలు, మానభంగాలు జరగవన్న భరోసా లేదు. మున్సిపాలిటీ కుక్కల బళ్లలో కుక్కినట్లు కెపాసిటీకి మించి పాసింజర్లను ఎక్కించుకుని ఊరేగే జనరల్ బోగిల్లో సైతం ఆడవాళ్ల మంగళసూత్రాలకు భద్రత లేదు. గుంటూరు దేటాక మధ్యలో చాలా చీకటిగా అడవిలాగా ఉన్నదండి. అక్కడ ఆ ట్రైన్ ఎవరో చైన్ లాగేస్తారని ఆపేశారట. ఈలో ఫస్ట్ నాదే దొంగలాడినట్టున్నాడు వాడు. లాగేసి కిటికీ నుంచి లాగేసి ఇలా పట్టుకున్నప్పటికల్లా వాడు చేయి పట్టుకున్నప్పటికల్లా వాడు పారిపోయాడు. ఒక్కడే ఉన్నాడు. పారిపోయాడంటే పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు, నడుచుకొని వెళ్ళాడు. దొంగ అని నేను గేట్ వరకు వెళ్ళాను, తలుపు వరకు వెళ్ళాను. తలుపులన్నీ వేస్తున్నాయి. అక్కడ దగ్గరలో ఆర్పీఎఫ్ పోలీసులు ఎవరూ లేరు. వాళ్ళందరూ అరెస్ట్ అయినా జరిగిన 10 నిమిషాల తర్వాత వచ్చారు. రైళ్ల వ్యవస్థ షష్టిపూర్తి ముగించుకున్న
ఇప్పటికీ కాపలా లేని లెవెల్ క్రాసింగుల్ని, వాటి దగ్గర మృతదేహాల్ని చూసుకోవాల్సిన దుస్థితి. 7 సంవత్సరాల తర్వాత పొరపాటు పడి కిలోమీటర్కు 2 పైసలు ఛార్జీ పెంచినందుకు సొంత పార్టీ మినిస్టర్నే ఈడ్చి పారేసిన మమతా మేడంకి టికెట్ కొన్న తర్వాత జరిగే ఈ దారుణాతి దారుణాలు ఎందుకు పట్టవు? ఇన్ని ప్రాణాల్ని తోడుకెళ్లిన మన అస్తవ్యస్త రైల్వే వ్యవస్థలో నైతిక బాధ్యత గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు ఈ నైతిక బాధ్యత అనే మాటకున్న మీనింగే మారిపోయింది. లోక్పాళ్లు, లోకాయుక్తుల కోసం రోడ్ల మీదకెక్కి పోరాడుకుంటున్న ఇవాల్టి రోజుల్లో ఎఫ్ఐఆర్లో పేరుందన్న సాకు మీద ఏకంగా 18 మంది ప్రజాప్రతినిధులు అలిగి రాజీనామాలు రాసుకోవడం ఇవాల్టి ఉపరణరంగానికి కారణం. సదరు ప్రధాన ఘట్టానికి మనమంతా మౌన సాక్షులం కూడా. 10th పేపర్ లీక్ అయినందుకు ఏకంగా విద్యామంత్రికే 0 మార్కులేసి ఇంటికి సాగనంపిన ఎన్టీఆర్ శకం ఇప్పటికీ గుర్తుంది. 2 వరుస ట్రైన్ యాక్సిడెంట్లకు చెలించి కేబినెట్ నుంచి తప్పుకున్న లాల్ బహదూర్ శాస్త్రి రోజులు ఇప్పుడు ఆపాత మధురాలే. అంతకు మించి సదరు జ్ఞాపకాల నుంచి స్ఫూర్తి పొందడానికి ఇవాల్టి పొలిటీషియన్లకు కనీసం ఓపికైనా ఉందా? నిర్లక్ష్యాలు, నిట్టూర్పులే తప్ప ఇక్కడ నైతిక బాధ్యతలకు చోటే లేదు. రైల్వే యొక్క నెగ్లిజెన్సీ వల్లనే ఇంత ఘోర ప్రమాదం జరిగింది. డిఆర్ఎం చాలా క్లియర్ చెప్పాడు, ఆయనే ఒప్పుకున్నాడు తప్పుని. ఇది సిగ్నలింగ్ ఫాల్ట్ వల్ల డ్రైవర్ చూడకుండా వెళ్ళిపోవటం వల్లనే ఇంత పెద్ద ఘోర ప్రమాదం జరిగిందని చెప్పి ఆయన చాలా క్లియర్ చెప్పాడు. దీనికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం, అదేవిధంగా ఈ రైల్వే డిపార్ట్మెంటు మొత్తం కూడా ఈ పూర్తి బాధ్యత తీసుకోవాలి. కంపల్సరీ అనుకుంటే ఒకసారి వచ్చి పరామర్శించిపోతారు. శవాల్ని లెక్క పెట్టుకు వెళ్లి 1,00,000-1,50,000 పరిహారం పంపిస్తారు. పెనుగొండ ప్రమాద స్థలంలో ఇవాళ కనిపించిన విఐపీల తాకిడి చూస్తే ఇలాగే అనిపిస్తుంది. ₹1,00,000 for the grievous injury peoples and ₹25,000 for the small and minor injury patients. Entire treatment cost to be borne by the railway. And apart from that, if anybody from the deceased family asks for any employment in the railway will consider and they will get the employment. గాలి బూడిదైపోయిన మనుషులు, శకలాల కింద నుంచి తీస్తున్న కొద్దీ బయటపడుతున్న శవాలు, కిటికీల్లో నుంచి కోడిపిల్లల్లా రాలిపడుతున్న చిన్నారుల ఛిద్రమైన దేహాలు, ఏడుపులు, పెడబొబ్బలు, రోదనలు, వేదనలు. ఇంతటి విషాదపు టంచుల్లోనూ పొలిటీషియన్ల పోటీతత్వం తగ్గనైనా లేదు. చాలా విచారిస్తున్నాం అండ్ తీసుకొస్తున్న తక్షణ చర్యలు ఇమీడియట్ గా తీసుకునేందుకు మేమంతా ప్రయత్నం చేస్తున్నాం. హ్యూమన్ ఎర్రర్స్ వలన ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకా కూడా పెద్ద ఎత్తున కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏదేమైనా కానీ మంత్రి రఘువీరెడ్డి గారు, నేను కూడా ఇప్పటికే మునియప్ప గారితో కూడా మాట్లాడాము. ప్రోటోకాల్ పొల్లుపోకుండా, మర్యాదలు తగ్గిపోకుండా దగ్గరుండి మరి అధికారులు ప్రమాదాన్ని పొలిటీషియన్ల కళ్లకు కట్టడం ఇంకో విచారించదగిన అంశం. శవరాజకీయాలకు వేదికలు కట్టుకోవడం అనే అసహ్యకరమైన దృశ్యం ఇదే. స్వాతంత్రం వచ్చి రైళ్లను, అవి నడవాల్సిన పట్టాల్ని మన చేతుల్లో పోసి బ్రిటిషోడు పరారైనప్పటి నుంచి మన రైల్వే వ్యవస్థ ఎన్ని వంకర్లు తిరిగిందో లెక్కే లేదు. 60కి పైగా బడ్జెట్లు ప్రవేశపెట్టుకున్న సగటు ప్రయాణికుడి భద్రతకు మాత్రం భరోసా ఎందుకు లేదు? ఉండాల్సిన చిత్తశుద్ధి ఉండాల్సిన చోట లేకపోవడమే దీనికి కారణమనుకోవచ్చా?